నమందిర్ ని చూసుకుంటే ముంబైకి లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి వస్తున్నాడు. స్లోగా ఉన్న గేమ్ హిట్టింగ్. ని అట్లా హైగా తీసుకెళ్లిపోతున్నాడు. సో అవును. నాకైతే హోప్ ఉంది. అరే 220 కొడతారు వీళ్ళు అని చెప్పి. పంజాబ్ కష్టమే ఏదనుకున్నా ఎర్లీ వికెట్స్ పడిపోతే. కోర్సు మంచిగా స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి ఆ మోటివేషన్ ఉంది, అంటే బాగా వేస్తున్నాము, మంచి బాల్స్ పడుతున్నాయి అని అట్లీస్ట్ చెప్పేసి. అదే 1 or 2 ఓవర్స్ డీసెంట్ గా పడినాయి అందరికి. అవును. అందుకే కొంచెం అవును, అందుకే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, ఉమ్, స్లో బాల్స్ ని బ్యాక్ చేసుకున్నారు వాళ్ళు. ఓపెనర్స్ నించున్నారు అంటే పంజాబ్ పాయింట్ రా, పక్క. ఈ మ్యాచ్ రా, ఫైనల్ గురించి మాట్లాడకు, అక్కడికి వెళ్ళొద్దు, మేము మాట్లాడతాం అక్కడికి వస్తే, మామూలుగా ఉండదు. ఓకే ఓకే. యా. ఆ ఓకే ఓవర్. 20 రన్స్, 2 4లు 2 6లు. నాకు అవును. షాక్. అరే ఏనా అన్నా మన ప్రైమ్ బౌలర్ అన్నా అని చెప్పి అనుకున్నా నేనైతే. అన్లెస్ అంటే నేను పంజాబ్ ని సపోర్ట్ చేస్తున్నా కూడా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్నా చెల్లి కబుర్లు. సో కొంచెం గ్యాప్ వచ్చింది. ఓకే. నాదే ప్రాబ్లం అయితే అన్నయ్య సైడ్ నుంచి కాదు. సో కొంచెం ఏదో వర్క్ లో బిజీ ఉండాలా. ఆమ్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది పంజాబ్ వర్సెస్ ముంబై. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఇచ్చి పడేశాడు శ్రేయస్ అయ్యర్ అయితే. ముంబైకి చుక్కలు చూపించాడు. అది వాళ్ళు ఏదైతే కోర్ టీము, మా టీము, అసలు కప్పు కొట్టే టీం అన్నారో, అరే బై మేం రా కప్పు కొట్టేది అన్నట్టు చూపించాడు. ఫస్ట్ థింగ్ ఫస్ట్ గైస్, ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇక ఎట్లాగో యాదృచ్ఛికము ఏమైంది, టీమ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ రాలేదు మాకు ఏది క్వాలిఫైర్ 2 కి. కాకపోతే ఎస్, నేనేమనుకుంటున్నా అంటే ఆల్రెడీ నేను ఆర్సీబీని తీసుకుని నేను ఫైనల్ కి వచ్చేసా కాబట్టి, ఇప్పుడు తిను పంజాబ్ ని పంజాబ్. ఎలిమినేటర్ లో అదే పంజాబ్ ను ఫస్ట్ అక్కడే తీసేసుకుంది కాబట్టి, సో తిను పంజాబ్ తో వస్తుంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే బెటర్ విల్ స్టిక్ టు అవర్ టీమ్స్ అనుకుంటున్నా. ఇవాళ చిట్లు తీయటానికి ఏం లేవు, నేను మా టీం ఎస్, నే సపోర్ట్ చేసుకుంటా, నువ్వు మీ టీం నే సపోర్ట్ చేసుకో పంజాబ్ అని ని సపోర్ట్ అంటే చేసుకుంటా. బెటర్ అని నేను Yeah. అనుకుంటున్నా. సో నీ Mm. ఒపీనియన్ ఏంటి, నీకు ఓకేనా లేకపోతే నాకు ఓకే. చిట్లు కావాల్సిందేనా? నాకు టోటలీ ఫైన్. ఐఎమ్ ఓకే. కల్ట్ ఆర్సీబీ ఫ్యాన్ నేను, ఇప్పుడు కల్ట్ ఆర్సీబీ, మామూలు ఆర్సీబీ కాదు, ఇప్పుడు కల్ట్ కల్ట్ ఆర్సీబీ. మామూలుగా ఉండదు. ఇప్పటి నుంచి కల్ట్ పంజాబ్ నేను. అది ఇది సరే రెడ్. చూసుకుందాంగా. నేను మొన్నటి నుంచే, నువ్వు ఇప్పటి నుంచో, నేను ఎప్పటి నుంచో. నేను చూద్దాంలే. ఎప్పుడైతే సీజన్ 18 అని చెప్పడం మొదలు పెట్టానో అప్పటి నుంచి నేను. సో ఓకే సరే పాత సార్. వీడియోలోకి వెళ్ళు. ఇంకోటి గైస్, నేను బయట ఉన్నాను, కొంచెం ఆడియో డిస్టర్బెన్సెస్ అవి వస్తే సారీ, మా చెల్లి చెప్పిద్ది, నేను చెప్పను అనమాట, ఎందుకంటే మన తప్పేమీ లేదు. చెప్పు, నీదే తప్పు, నాది మ్యాచ్ అయిపోగానే చేద్దామని నేను రెడీగా ఉన్నాను. సో ఇవాళ ఏమో మాకు హాలిడే గైస్, సో బయటకు వచ్చాను అనమాట వర్క్ అనే ఫ్రెండ్స్ తో అలా. వాళ్ళకి ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ అయింది కాబట్టి, సో అలా నిద్ర కావాలంటే మీరు ముఖంతో అలా. బ్యాక్గ్రౌండ్ ఏమైనా చూస్తా అంటే చూడండి గైస్. మిలాన్ లో ఉన్నా అనమాట. అక్కడే వెనకమాల దోమ ఉంది, అక్కడికి వెళ్తే టూ మచ్ క్రౌడీ నాయిస్ అనమాట, అందుకని ఇక్కడ బయట ఇలా ఇలా ప్లాన్ చేసా. ఓకే, నో ప్రాబ్లం. యా, మ్యాచ్ గురించి యా, లెట్స్ స్టార్ట్ గెట్ ఇన్ టు ద చేసేద్దాం. వీడియో. నీతో నువ్వు మ్యాచ్ చూసావా ఎస్, లేదా? మ్యాచ్ నేను చూసావా లేదా చూసా ఫస్ట్ నేను అది చూసా చెప్పేసి. నేను అది చూసా చూసావు మొత్తం కాబట్టి, చూసా. నువ్వు ముంబై ఫస్ట్ ఆడింది కాబట్టి నువ్వే కాబట్టి ముంబై మాట్లాడు, ముంబై గురించి. ముంబై, నేను పంజాబ్ అంటే. రెండు నీ టీంలే, మాది జీటీ వెళ్ళిపోయింది కదా, సో మాట్లాడు. ఓకే, సో నేను ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తున్నంతసేపు నాకు బ్యాటింగ్ లో వచ్చేసరికి ముంబై బానే ఆడింది, కాకపోతే లాస్ట్ లో డౌన్ అయింది అన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే తిలక్ వర్మ, స్కై అవుట్ అయ్యారో అప్పటి నుంచి కొంచెం డౌన్. ఏమైంది, ఫస్ట్ నుంచి బాగా ఆడలేదా కాదు కాదు, రోహిత్? నాకు ఒక పాయింట్ ఉందని చెబుతున్నా. బిఫోర్ స్టార్టింగ్ ది ఆ, ఎనాలిసిస్ గురించి మాట్లాడితే గైస్, ఫస్ట్ థింగ్ ఏమైందంటే మ్యాచ్ టాస్ పడిన తర్వాత వాన పడింది అస్సలు. అనమాట. వాన పడటం వల్ల పిచ్ అండర్ ది కవర్స్ ఉంది. సో అండర్ ది కవర్స్ ఉంది ఆల్రెడీ, నిన్న కూడా వాన పడింది, సో ఆల్రెడీ కవర్స్ లోనే ఉంది అది వన్ డే నుంచి అని చెప్పేసి చెప్పారనమాట. సో మామూలుగా అయితే దాని యావరేజ్ స్కోర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ 220. 221. సో 220. 221 యావరేజ్ స్కోర్. సో మంచి హై స్కోరింగ్ గేమ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. వాన పడటం, అది కవర్స్ కింద ఉండటం, నెక్స్ట్ మాయిశ్చర్ ఇదంతా ఫామ్ అయిపోయి కొంచెం మెత్తగా అయింది పిచ్. నెక్స్ట్ కవర్స్ క్లియర్ చేయటం, మళ్ళీ వాన పడటం, మళ్ళీ కవర్స్ వేయటం. కవర్స్ వేయటం, అబ్బో సో చాలా హంగామా జరిగింది. సో అంత స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అలా బిగిన్ నీతో. సో ఎక్కడి నుంచి నువ్వు అందుకో ఇక, ఎందుకంటే వాళ్ళు 220 అనుకోలేదు, ఇక 221 అనుకున్నారు, కానీ దాని తర్వాత 200 ఇస్ గుడ్ స్కోర్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. యాక్చువల్లీ నేను అదే అనుకుంటున్నా. ఏంది అంటే ఫస్ట్ నుంచి సరే రోహిత్ శర్మ ఎర్లీనే అవుట్ అయ్యాడు, అది పక్కన పెడితే స్కై అండ్ తిలక్ ఉన్నంత సేపు నాకు ఆ 220 కనిపించింది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా గానీ, నమందీర్ గానీ లాస్ట్ లో వచ్చి ఎలా హిట్టింగ్ చేశారో మనం చూసాం జీటీ మీద. సో అవును. నేనే ఆ
సో నేనేమనుకున్నా అంటే వాళ్ళు ఉన్నంత వరకు నాకు 220 పక్కాగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా అప్పుడే స్టార్ట్ చేశారు కొట్టడం కూడా. ఇనీషియల్ గా ఆడినప్పుడు ఆ, 220 కనిపించలేదు నాకు, సంవేర్ అరౌండ్ మ్హూ. 200 అనిపించింది. మ్మ్. కాకపోతే ఎప్పుడైతే నీకు తిలక్ వర్మ, స్కై ఆ ఫామ్ లోకి వచ్చారో 40 ఆడుతూ 40 ఉన్నారు. కొట్టున్నారు నీట్ గా, అప్పుడు నాకు కూడా అనిపించింది ఎగ్జాక్ట్లీ. ఇంకొంచెం హిట్టింగ్ యాడ్ చేస్తే, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు వచ్చి హిట్టింగ్ చేస్తే ఇంకా 220 వెళ్ళిపోతుంది, 220 వెళ్తే కంఫర్టబుల్ జోన్ లో ఉంటారు అనిపించింది నాకు. కంఫర్టబుల్ జోన్. ఎట్ ది సేమ్ టైం నమందిర్ ని చూసుకుంటే ముంబైకి లాస్ట్ 3-4 మ్యాచెస్ నుంచి వస్తున్నాడు, స్లోగా ఉన్న హిట్టింగ్ గేమ్ ని అట్లా హైగా తీసుకెళ్లిపోతున్నాడు. సో అవును. నాకైతే హోప్ ఉంది, అరే 220 కొడతారు వీళ్ళు అని చెప్పి. పంజాబ్ కష్టమే ఏదనుకున్నా ఎర్లీ వికెట్స్ పడిపోతే. సో ఉమ్. అప్పుడు ఇంకా చాలా అంటే చాలా స్లో డౌన్ చేశారనిపించింది నాకైతే. రమణ్ వచ్చి లాస్ట్ కి ట్రై చేశాడు కానీ తను ఒక్కడే అయిపోయాడు, హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయిపోయాడు ఎర్లీగా. సో ఇక్కడ అవును. నేను క్రెడిట్ బ్యాక్ ఎండ్ లో పంజాబ్ కే ఇస్తా, కొంచెం కొంచెం వరకైనా పంజాబ్ కే ఇస్తా. సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అలా ముగిసింది అనమాట. సో సెకండ్ ఇన్నింగ్స్ అంటే స్టార్ట్. నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను ఫస్ట్ ఇన్నింగ్స్ లో. చెప్పు ఫస్ట్ చెప్పు ఇన్నింగ్స్ లో చెప్పు. పంజాబ్ బౌలింగ్ తీసుకుంటే ఏంటంటే స్లో బాల్స్ గైస్, పిచ్ ఆల్రెడీ అంత డల్ గా ఉండటం వల్ల, అంటే కవర్స్ కింద ఉండటం వల్ల స్లో బాల్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట వాళ్ళకి. ఎస్పెషల్లీ కైల్ జేమ్సన్ వేసిన ఓవర్, హార్దిక్ పాండ్యా ఆడింది 4 runs వచ్చిన ఓవర్ అయితే, ఆ ఓవర్ వల్ల నెక్స్ట్ ఓవర్ హిట్టింగ్ చేయాల్సి వచ్చి అవుట్ అయ్యాడా అని అవుట్ చెప్పేసి అయ్యాడు. నాకు అనిపించింది హార్దిక్ ఎగ్జాక్ట్లీ. పాండ్యా. ఎందుకంటే టూ మెనీ బాల్స్ తీసేసుకుంటున్నాడు, సో ఇక ఆ టైంలో కరెక్ట్ కాదు. సో హిట్టింగ్ చేయాలి అని వచ్చింది కాబట్టి హిట్టింగ్ చేశాడు. హిట్టింగ్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి అయిపోయినాయి, వికెట్స్ పడిపోయినాయి అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ తిలక్ వర్మ అవుట్ అయింది కూడా అసలు 111 స్పీడ్ ఎంతో వేసింది. ఫాస్ట్ అవును. బౌలర్ వచ్చి అంత చాలా స్పీడ్. అంటే చాలా స్లో బాల్స్ వేసారు గైస్, అసలు చాలా అంటే చాలా స్లో బాల్స్ వేసారు పంజాబ్ వాళ్ళు. అది వాళ్ళకి వర్కౌట్ అయింది కూడా. సో వర్కౌట్ అయింది. క్రెడిట్ ఎగ్జాక్ట్లీ. ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఏదైతే ఆ చహల్ ని తీసుకొచ్చి ఒక్క వికెట్ ఫస్ట్ కోసం ఓవర్ ఇచ్చి అనుకుంటున్నారో, అది పడేసాడు. లాస్ట్ ఓవర్ వికెట్, సెకండ్ ఓవర్ కొట్టించాడు మళ్ళీ. దాని తర్వాత మూడో ఓవర్ డీసెంట్ గా వేసాడు, పర్లా 4 ఓవర్ వికెట్ పడింది. వికెట్ అంటే పడింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒక వికెట్ కావాలి చహల్ నుంచి అనుకున్నారు. ఆ టైంకి స్పిన్ కి యా వర్కౌట్ అవుతుందని ఫోర్త్ ఓవర్ 4th ఓవర్ కూడా పడింది గైస్. కొట్టించిన తర్వాత వికెట్ తీసాడు లాస్ట్ 2 కొట్టించిన బాల్స్. తర్వాత ఎగ్జాక్ట్లీ. సో అదైతే అదే. సూపర్ అనిపించింది బౌలింగ్ అయితే. అంటే వాళ్ళకి ప్లాన్ ఉంది నీట్ గా అని చెప్పేసి అయితే అర్థమవుతుంది, ఎవరికి ఎవరు వేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ ఉంది ఎగ్జాక్ట్లీ. నీట్ గా అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఇనీషియల్ గా బాగా వేసారు గైస్. అంటే చివరికి వచ్చేదానికి కొంచెం మిడిల్ నుంచి కొట్టించాడేమో కొట్టించుకున్నా, గానీ ఇనీషియల్ గా కూడా అందరూ వాళ్ళ నైస్. ఫస్ట్ ఓవర్స్ మంచిగా స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి ఆ మోటివేషన్ ఉంది, అంటే బాగా వేస్తున్నాము, మంచి బాల్స్ పడుతున్నాయి అని అట్లీస్ట్ చెప్పేసి. అదే 1 or 2 ఓవర్స్ డీసెంట్ గా పడినాయి అందరికి. అవును. అందుకే కొంచెం అవును, అందుకే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, స్లో బాల్స్ ని బ్యాక్ చేసుకున్నారు వాళ్ళు. సో స్లో బాల్స్ వేస్తే మనము నీట్ గా అంత రన్స్ పర్లేదు. ఇవ్వము అని చెప్పేసి. సో యా విచ్ వర్క్డ్ అవుట్ అనమాట వాళ్ళకైతే. ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ అని నాకు అనిపించింది. సో అంతే. సెకండ్ ఇన్నింగ్స్ కి వెళ్ళు. సెకండ్ ఇన్నింగ్స్ కి వెళ్తే మాకు సంహౌ ప్రభ్ సిమ్రన్ నుంచి గానీ, ప్రియాంశ్ గురించి గానీ బిగ్ స్టార్ట్స్ రావట్లే. మనం ఏదైతే లీగ్ స్టేజెస్ లో చూసామో ఒకళ్ళు ఆడకపోయినా ఇంకొకళ్ళు ఆడుతున్నారు అన్నట్టు. నాకు ఇది కొంచెం ఎక్కడో మైనస్ పడేది అని చెప్పి అనుకుంటున్నా. మేబీ ఫైనల్ కి రెక్టిఫై చేసుకుంటే మాత్రం పంజాబ్ దే విన్. ఎందుకంటే ఓపెనర్స్ ఉంచున్నారు అంటే పంజాబ్ పాయింట్కి రా, పక్క. ఈ మ్యాచ్ రా, ఫైనల్ గురించి మాట్లాడకు, అక్కడికి వెళ్ళొద్దు, మేము మాట్లాడతాం అక్కడికి వస్తే, మామూలుగా ఉండదు. ఓకే ఓకే. సో నేనేమో ఈ మ్యాచ్ లో ఏంటి అంటే ప్రభ్ సిమ్రన్ నాకు కొంచెం స్ట్రగుల్ అయినట్టే కనిపించింది. ఎందుకంటే 8 balls కి 6 7 తో కొట్టున్నాడు. ప్రియాంశ్ కొంచెం ఊపందుకున్నాడు అన్న టైంలో వికెట్ పడిపోయింది. 10 balls ఆడినట్టున్నాడు అంతే, 20 runs 20 runs కొట్టి. 10 balls ఆడాడు. మంచి స్టార్ట్ అని చెప్పాలి, బేసిక్ గా మంచి స్టార్ట్ ఇచ్చాడు అని చెప్పేసి ఇంకొంచెం చెప్పాలి. ఇంకొక 15+ కొట్టుంటే ఇంకొంచెం బాగుండేది. ఎందుకంటే 30+ ఉంటే బాగుంటది ఎప్పుడైనా ఏ బ్యాటర్ కైనా. సో అలా దాని తర్వాత ఇంకా ఇంగ్లీష్ వచ్చి బూమ్రాన్ కొట్టాడన్న 20 runs ఓవర్. 20 runs 20 runs, 2 4లు 2 6లు. నాకు షాక్. అరే ఏనా మన ప్రైమ్ బౌలర్ అన్నా అని చెప్పి అనుకున్నా నేనైతే. అన్లెస్ అంటే నేను పంజాబ్ ని సపోర్ట్ చేస్తున్నా కూడా. బట్ జాస్ ఇంగ్లీష్ ఆడిన ఇన్నింగ్స్ ను నెక్స్ట్ మన ప్రియాంశ్ ఆర్య వాళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు ఏమన్నా స్టార్ట్ వచ్చిందా అనిపించింది గైస్ నాకైతే. పవర్ ప్లే లో వాళ్ళు 60 runs కావాలనుకున్నారు, అదే 16 పెట్టేశారు అనమాట వాళ్ళు. క్రేజీగా ఆడారు అనిపించింది నాకు. సో అదే ఎండ్ ఆఫ్ ది పవర్ ప్లే ఒక వికెట్ కాబట్టి అప్పటికే అయిపోయింది కదా, డ్యామేజ్ జరగాల్సింది అయితే జరిగిపోయింది. సో డ్యామేజ్ చేసిన తర్వాత వికెట్లు పడ్డాయి. సో మంచి స్టార్ట్ అయితే వచ్చింది, వికెట్స్ 2 ఉన్నాయి గైస్ అంతే. సో అదైతే మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పేసి ఒప్పుకోవాలి పంజాబ్ వాళ్ళు. నెక్స్ట్ అక్కడ మొదలైంది గైస్ శ్రేయస్. అక్కడి నుంచి పాతుకుపోయాడబ్బా
పాతుకుపోయాడు లిటరలీ. అసలు బూమ్రాని ఒక యార్కర్ 4 కొట్టాడు, గుర్తుందా? ఎట్లా కన్వర్ట్ చేసావు, అసలు ఎట్లా డైవర్ట్ చేసావు అన్నా అనుకున్నా నేను. అమ్మో, అసలు ఆ ఎట్లా అంటే 4 అయితే మైండ్ బ్లోయింగ్, క్రేజ్. అసలు మామూలు 4 కాదు. ఈ రోజు నాది, నేను నుంచి ఆడాలి అన్నట్టు ఆడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే అది రెస్పాన్సిబిలిటీ తీసుకుని బిగ్ మ్యాచెస్ లో అసలు నిలబడి చూపించాడు. అరే ఇలా రాబోయే మనం ఆడాల్సింది లాస్ట్ మ్యాచ్ లా కాదు అని చెప్పి. దానికి తోడు గైస్, జాస్ ఇంగ్లీష్ స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ నుంచి అంత పర్ఫార్మెన్స్ లేదు, కానీ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వచ్చేసరికి ఎంత బాగా పర్ఫార్మ్ చేశాడంటే నెక్స్ట్ లెవెల్లో. అంటే వాళ్ళకి అదే కావాలి గైస్, ఆ ఫైర్ పవర్ కావాలి. ఎప్పుడైతే నంబర్ 4 నుంచి నంబర్ 3కి ప్రమోట్ చేశాడు శ్రేయస్ అయ్యర్ జాస్ ఇంగ్లీష్ ని, అంతే సో ఇచ్చి హిస్ పడేసాడు. రోల్ వాస్ క్లియర్ అన్నమాట. ఇద్దరులో ఎవరో ఒకరు పోతే పవర్ ప్లే లో గనక సెట్ అంతే. బ్యాట్స్మెన్స్, నువ్వు వెళ్ళిపోయి అదే ఫైర్ ని కంటిన్యూ చేయాలన్నట్టు చెప్పాడు. సో బాగా ఎగ్జాక్ట్లీ. ఆడాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రియాంష్ ఇంగ్లీష్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఇంగ్లీష్. వాళ్ళిద్దరేంటి, లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ముంబైతో ఆడిన మ్యాచ్ ఒకళ్ళు 60+ రన్స్, ఒకళ్ళు 75 రన్స్. సో ఇంగ్లీష్ ఏమో వాళ్ళిద్దరే 75, ప్రియాంష్ నించుని ఏమో అవగొట్టారు. 69 ఏమో నుంచుని ఆ రోజు మ్యాచ్ ని అవగొట్టారు. నాకు అనిపించింది అదే రిపీట్ చేస్తారా ఏంటి అన్నట్టు అనిపించింది వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు. హిట్టింగ్ ఎందుకంటే చేసేటప్పుడు. ఆ 20 రన్స్ కొట్టినప్పుడు అయితే మైండ్ పోయింది నాకైతే. ఇక ఆ ఓవర్ తో ఫిక్స్ అయిపోయి ఇద్దరు ఉన్నారంటే ఇంక అయిపోయింది అని చెప్పి. అయిపోయింది బట్ గేమ్. స్టిల్ సమ్హౌ ముంబై మేనేజ్ టు టేక్ వికెట్ అనమాట. సో వికెట్ యా. తీసుకుంది. నెక్స్ట్ శ్రేయాస్ వచ్చాడు. శ్రేయాస్ వచ్చి టైం తీసుకున్నాడు గైస్, ఇనిషియల్ గా టైం తీసుకుని యా ఆడాడు యా. అనమాట. సో ఏదైతే ఆర్సీబీ మ్యాచ్ మీద మైనస్ అయిందో అక్కడ టైం తీసుకోవాలా, టైం తీసుకోకుండా హిట్ వెంట చేయడానికి ట్రై వెంటనే అవుట్ చేశాడు, హిట్ అయిపోయాడు. చేయడానికి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. కానీ ఎప్పుడైతే ఇక్కడ టైం తీసుకున్నాడు, టైం తీసుకున్న తర్వాత అర్థమైంది 12 బాళ్ళకు కూడా పెద్ద స్కోర్ లేదు, 16, 17 అట్లానే ఉంది. అంతే. సో అక్కడి నుంచి లెగిసాడు గైస్, అసలు ఇక మామూలు లెగవటం కాదు. సో ప్రెజెంటేషన్ లో కూడా అదే క్రేజీ. అన్నాడు, నేను కొంచెం టైం తీసుకుంటే నాకు తెలిసిపోతుంది సో ఎలా ఆడాలి ఏంటిది అని చెప్పేసి. సో అదే ఆడాడు అనమాట. చాలా బాగా ఎగ్జాక్ట్లీ. ఆడాడు నాకు. చాలా అంటే చాలా వాడాడు. ఇంకా దాని తర్వాత వికెట్స్ వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. మనం అసలు వన్ మ్యాన్ షో ఇచ్చినట్టు మొత్తం ఇచ్చేసాడు కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. క్రెడిట్ ఆల్సో నెహల్ వదేరాకి ఇవ్వాలి, ఎందుకంటే యా యా యా. వదేరా మంచి అసలు ఆ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఇవ్వటం వల్ల ఎంత ప్లస్ ఎగ్జాక్ట్లీ. అయిందంటే శ్రేయాస్ కి. ఎందుకంటే శ్రేయాస్ టైం తీసుకుంటున్న టైంలో వదేరా వచ్చి హిట్టింగ్ చేస్తూనే ఉన్నాడు గైస్, అసలు గ్యాప్ ఇవ్వకుండా హిట్టింగ్ ఎగ్జాక్ట్లీ. చేస్తున్నాడు. సిక్స్లు పడుతున్నాయి, ఫోర్లు పడుతున్నాయి. అసలు మామూలు మంచి మంచి షార్ట్స్ షాట్స్ ఆడలేదు. ఆడాడు. మంచి మంచి అదే కదా. షాట్స్ ఆడాడు. అది సో చాలా ప్లస్ పాయింట్. అది బాగా ప్లస్ అయిపోయింది అక్కడ చేజింగ్ లో, ఎందుకంటే ప్రెషర్ ముంబై మీదకి షిఫ్ట్ అయిపోయింది అసలు డైరెక్ట్ గా. అవును. సో సో ఇంకేముంది గైస్, అసలు సిక్స్లు మీద సిక్స్లు కొట్టాడు. అసలు శ్రేయస్ అయ్యర్ అయితే అసలు వన్ మ్యాన్ షో అది. ఇంకా ఉమ్. 7 overs 75 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అసలు శ్రేయాస్. ఇంకెట్లా 7 overs 75, ఎట్లాగూ ఓవర్ 10-11 కొడితే చాలని చెప్పేసి ఇక విజృంభించాడు గైస్ అసలు. ఇంకొక ఓవర్ విజృంభించాడు. మిగిలి ఉండగానే ఆడాడు. అవగొట్టేశాడు. స్పెషల్ మెన్షన్ ఏంటంటే రీస్టాప్లీ ఓవర్ లో హ్యాట్రిక్ 6 మూడు కొట్టాడు సిక్స్లు. చూసావా. సో అది 3 అసలు సిక్స్లు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఒకటి వెనక్కి, ఒకటి లాంగ్ ఆన్, ఒకటి లాంగ్ ఆఫ్, అసలు క్రేజీ మేబీ 6 అనిపించింది టర్నింగ్ నాకైతే. పాయింట్ అంటే అదే చెప్పొచ్చు. అక్కడి నుంచి అంటే ఇంకా అది టర్నింగ్ అని నేను అన్నాను, కానీ బేసిక్ గా అది మ్యాచ్ డిఫైనింగ్ ఇక అయిపోయింది, ఇక మా చేతిలోకి వచ్చేసింది అంటానికి. ఇక అది టర్నింగ్ ఏం లేదు, ఇక టర్న్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ 7 ఆల్రెడీ overs పంజాబ్ 70 చేతుల్లోనే అన్నప్పుడు ఉంది మ్యాచ్. చేతిలో ఉంది. కాకపోతే ఏంటంటే అది కన్ఫర్మేషన్ అన్నట్టు, ఆ ఓవర్ ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఇక కన్ఫర్మ్ ఆ 6 అయిపోయినట్టు. పడిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా ఇక ముడిపోయింది. అయిపోయింది. ఇక ఏదో అయిపోయింది. మిరాకిల్ జరిగితే తప్ప అవ్వదు అని చెప్పేసి అనిపించింది నాకు. బోల్ట్గా సో అదొకటి, బోల్ట్ నుంచి ఆ క్యాచ్ డ్రాప్ మిస్ అవటం. సో అంతా క్యాచెస్ ఇక ఇన్ ది మ్యాచెస్. అది. సో అలా అయిపోయింది అనమాట. రోహిత్ శర్మది క్యాచ్ డ్రాప్ అయినప్పటికీ నెక్స్ట్ వికెట్ తీసేయడం వల్ల ప్లస్ వెంటనే అయిపోయింది గైస్. పడిపోయింది. ఫస్ట్ యా ఇన్నింగ్స్ లో కూడా రోహిత్ శర్మది క్యాచ్ డ్రాప్ అయింది. సో యా యా ఎగ్జాక్ట్లీ. సో అది ఓవరాల్ మ్యాచ్ మొత్తానికి ఏంటంటే యా పంజాబ్ అంత లో స్కోరింగ్ గేమ్ తర్వాత ఇచ్చి పడేసింది మంచిగా అనిపించింది నాకు. అంటే వాళ్ళు యా 101 మంచిగా కంబ్యాక్ రన్స్ ఇచ్చారు. తర్వాత మంచిగా వెంటనే కంబ్యాక్ ఇచ్చారు అసలు విత్ ఇన్ 1 or 2 days లోనే. ఎందుకంటే 200 అంటే హై స్కోరింగ్. వాళ్ళు 100 కాల్అవుట్ అయింది ఎక్కడ, ఇక్కడ 200 చేజ్ చేయటం ఎక్కడ ముంబై మీద. సో రేపటికి వెళ్ళిపోదామా, ఇక మొదలెడదామా? రేపటికి వెళ్ళిపోదాం, రేపటికి వెళ్ళిపోదాం. సో రేపు చెప్పు ఏంటి పరిస్థితి. ఫైనల్. సో 18th సీజన్ కి ఫైనల్ గైస్. 18 ఆర్సీబీ ఆర్సీబీ వర్సెస్ పిబికేఎస్, బెంగళూరు వర్సెస్ పంజాబ్. రెడ్ వర్సెస్ రెడ్. We are expecting new champions guys. Champions అయితే this కొత్త year. ఛాంపియన్స్ రాబోతున్నారు ఈ ఇయర్. ఎగ్జాక్ట్లీ. ఎవరు ఇంకా 19th సీజన్ వరకు ఆగాల, ఎవరికి 18th సీజన్ లోనే వస్తుందా ఇంకా మనకి రేపే తెలుస్తుంది. ఛాంపియన్ అది. సీజన్. మా టీమ్ లో అయితే ఒకటే చెప్పాలి నీకు, మాకు హేజల్ వుడ్ ఉన్నాడు అనమాట. ఒక్క ఫైనల్ కూడా ఓడిపోవాల.
ఇంకొక మాట చెప్పాలంటే ఒక్క ఫైనల్ కూడా ఓడిపోవాలి ఇప్పటి వరకు. 7 ఫైనల్స్ ఆడాడంటే 7 గెలిచేసాడు. ఇది 8వది. సో ఇదొక్కటి గెలిస్తే ఇక రికార్డ్ అట్లానే ఉంటది అనమాట. సో మాకు ఆ హోప్స్ అయితే గట్టిగా ఉన్నాయి. దానికి తోడు మేము ఓపెన్ ఆనందం చూస్తే తెలవట్లా, మా ఓపెనింగ్ సాల్ట్ కోహ్లీ ఆడారు అంటే ఇక అయిపోయింది. దానికి తోడు మేము వాళ్ళని ఆల్రెడీ ప్రెషర్ లో పెట్టేసి 101 కి సమాప్త ఊహ అవును. చేసాం. మేబీ టాస్ విల్ ప్లే మేజర్ రోల్ అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ పిచ్ అహ్మదాబాద్, రెయిన్ లేదు కాబట్టి హై 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 స్కోరింగ్ ఉంటది. స్కోరింగ్ 221 ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే పోతారో 221 పెట్టాలి. నేను అనుకుంటుంది ఆర్సీబీ టాస్ గెలిచి చేజింగ్ బై తీసుకుంది అంటే మాకు చేజ్ మాస్టర్ ఉన్నాడు, ఇక మీకు అయిపోయింది. ఇక 50 కొడితే చాలు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ఇంతవరకు ఆర్సీబీ ఈ సీజన్. సో 50 పెట్టాడు అంటే కోహ్లీ ఇంక అయిపోయినట్టే. ఇక సమాప్తం యా యాక్చువల్లీ అది. నేను మా టీం గురించి చెప్పదగింది ఏంటి అంటే ఆల్రెడీ ఆ పిచ్ లో చేజ్ చేసి విన్ అయ్యాం ఈ మ్యాచ్. సో మేము ఏదైతే 100 కాల్ అవుట్ అయ్యామో దానికి ప్రాపర్ పక్కా రివెంజ్ ప్లాన్ చేసాం. ఎందుకు అంటే అసలు ఆ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి చాలా డిఫరెన్స్ చూపించారు, పంజాబ్ వాళ్ళే చూపించారు. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఈసారి ఓపెనర్స్ గానీ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లాప్ అవ్వదబ్బా. ఎందుకంటే ఏదో ఒకసారి ఆ ప్లే ఆఫ్ ప్రెషర్ పడి అట్లా ఫస్ట్ మ్యాచ్ అలా అయింది కానీ రేపు మ్యాచ్ అవ్వనే అవ్వదు. అసలు మీకు అసలు ఓపెనర్స్ లో ఒక్కళ్ళు నుంచున్నారంటే మీరు అయిపోయినట్టే గేమ్. అండ్ బౌలింగ్ అంత సీన్ లేదు, నుంచునే సరే ఛాన్సే చూద్దాం లేదు. అర్థమైందా? చూద్దాం. మన దగ్గర ఆ, సుయాష్ ఇట్ అన్నాడు మొన్న. అర్థమైందా ఉమ్, నీకు? ఉమ్, మీకుంది ఉమ్, ఉంది నీకు అని దాని మీనింగ్. ఉమ్, సో మామూలు కూడా ఉమ్, అనమాట. అవును. దానికి తోడు ఇక మాకు ఉమ్, భువనేశ్వర్ స్వింగ్ వేసాడంటే, స్వింగ్ అయిందంటే ఇక అంతే మీకు ఫస్ట్. ఉహుం, ఇంకా ఉహుం, జాష్ హేజల్వుడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ట్రోఫీ విన్నర్, ఉమ్, ట్రోఫీ కలెక్టర్, నువ్వు ఏదైనా చెప్పుకో ఉమ్, ఇక. సో ఫైనల్స్ ఉహుం, వచ్చాడంటే ట్రోఫీ తీసేసుకోవడమే. మాకల్లా చూద్దాం. బ్యాటింగ్ కనుక ఉమ్, మేము పిచ్చెక్కిచ్చామంటే ఇంక అయిపోయినట్టే. ఉహుం, మీరన్నా ఆలోచించుకోవాలి. మీకు మ్యాచ్ మధ్యలో ఎన్ని గుర్తొస్తాయి గుర్తు పెట్టుకోండి. పాత మ్యాచ్లు అన్ని ఉమ్. ఇన్స్టింగ్స్ అన్ని బ్రెయిన్ లోకి సరే వస్తాయి అనమాట. అరే చూద్దాం. జుమ్ జుమ్ ఆ, జుమ్ అని వెళ్తా ఉంటాయి మీకు. పిచ్చి మా పిచ్చి. సైడ్ కాదు. ఉమ్. చెప్పు చెప్పు. మన సైడ్ బౌలింగ్ బానే ఉంది. జేమిసన్ వేసిన బాల్స్ కి విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. మంచిగా టెస్ట్ లెంత్ వేస్తే చాలు అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశాడు. సో నేను చెప్తున్నాను కదా రేపు బౌలింగ్ మేము ఏదైతే ల్యాక్ అయ్యామో ఫస్ట్ మ్యాచ్ అది ప్రాపర్ గా లేకుండా చేస్తాం. అది మొన్నంటే రన్స్ లేవు కాబట్టి అలా ఉమ్, అలా ఆడి అలా అవుట్ అయ్యాడు. అంతేగాని నార్మల్ గా అయితే అట్లా ఉండదు. మీరు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని స్కోర్ ఉమ్, పెట్టండి, ఎక్కువ స్కోర్ పెట్టండి. ఉమ్, గెలవకపోతే అడిగే ఉమ్, మామూలుగా ఉండదు. ఇక చేసింగ్ ఉమ్, దద్దరిల్లిపోయింది. ఇప్పుడు సినిమాలో ఏం చేస్తారు, ఫస్ట్ టీజర్, దాని తర్వాత ట్రైలర్ కదా. సో మీకు ఉమ్, టీజర్ అయిపోయింది, ట్రైలర్ అయిపోయింది, ఇప్పుడు సినిమా కనిపించింది అనమాట ఫైనల్ లో. సో మామూలుగా ఉండదు ఉమ్. గైస్, ఇచ్చి పడేస్తున్నాం. సో అందరు కమెంట్ చేసేయండి ఆర్సీబీ గెలవాలి అని చెప్పేసి. సో అంతే సీజన్ గైస్. 18 ఇట్ స్టే షుడ్ బి ఫేర్. స్పెషల్ గైస్. ఇట్ షుడ్ బి స్పెషల్ ఫర్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి నేను అంటున్నా. 18 అంతా 18 ఉండాలన్నమాట. సో అది గైస్ అది ఈ వీడియో రోజు అయితే. చెప్పు వీడియో చెప్పు. అయితే నచ్చిందని అనుకుంటున్నాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది కొంచెం లేట్ వచ్చింది బట్ నెక్స్ట్ మ్యాచ్ ఫాస్ట్ గానే వస్తాయి. ఓకే, ఫైనల్ అన్న థ్యాంక్ యూ. ఇస్తావా అప్డేట్, లేకపోతే ఫైనల్ అయిపోయిన తర్వాత ఎప్పటికో చెప్తావా? సరే సరే గైస్, చూద్దాం. కామెంట్ అయితే సరే. చేసేయండి. సో లైక్ యా. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు మంచి కంటెంట్ వస్తుంది. బయట ఎలా ఉందో చూడండి గైస్. మీకు ఏమన్నా వ్లాగ్స్ చేయమంటే చేస్తా. సో క్రౌడెడ్ ఏరియాలోకి వెళ్ళి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యా, యూ. థ్యాంక్ యూ.